గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఒంగోలులో జరిగిన అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు హాజరైన మంత్రి గిరిజన ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతామన్నారు. ఇక దోర్నాలలో గిరిజన హాస్టల్ అడిగారని దాన్ని వెంటనే మంజూరు చేస్తున్నామని చెప్పారు. గిరిజన తండాల్లో విద్యుత్ వెలుగులు నింపడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వరద సాయంపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. ఇక తిరుపతి లడ్డు అంశంపై మంత్రి స్పందిస్తూ ఆచారాలు సంప్రదాయాలను పాటించకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి మొక్క నుంచి మొదలు పెట్టినట్టయితే గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలకి 2,25,000 ఇస్తే తెలుగుదేశం 2019 ముందు నిన్నటి వరకు ఉన్న ప్రభుత్వంలో దాన్ని 1,75,000కి కుదించడం జరిగింది. దీన్ని బట్టి వాళ్ళకి ఎంత ఉందో చిత్తశుద్ధి అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటి నిర్మాణం కోసం అంతకుముందు 2.5 సెంట్లు ఇస్తే వీళ్ళు పల్లెటూళ్లలో 1.5 సెంట్ ఇచ్చారు. రేపు మళ్ళీ 3 సెంట్లు ఇవ్వదు. ఇంటి ముందు ఆవులు ఉంటాయి, మేకలు ఉంటాయి. వాటి కొరకే మానవత్వంతో ఆలోచించి స్థలాన్ని కూడా పెంచబోతున్నాం, ఇంటి విలువను కూడా పెంచబోతున్నాం. మన ఉద్యోగులు ఎవరైతే సమస్యల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించట్లేదన్నారు. ఇవన్నీ కూడా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. తర్వాత డోర్నాల ప్రాంతంలో హాస్టల్స్ అడిగారు, హాస్టల్ మంజూరు చేస్తా ఉన్నాం. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మూడిట్లో మైనార్టీలో ఎక్కడైనా కానీ ఏ విద్యార్థులు వస్తే వాళ్ళిద్దరికి అవకాశం అని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా